బ్రేకింగ్ న్యూస్. కాచిగూడలో రైల్వే ట్రాక్ అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తి కారు నిలపడంతో కలకలం చెలరేగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. కారును ట్రాక్ మీద నుంచి బయటకు తీశారు. బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్తో అక్కడ తనిఖీలు కూడా చేశారు. రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు ఆంక్షలు పెట్టారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. కారును బుధవారం రోజు యజమాని రెంట్కిచ్చినట్టుగా తెలుస్తోంది. కారు యజమాని బాలాజీ అనే వ్యక్తి కారు రెంట్కిచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక వ్యక్తి మద్యం అతిగా సేవించి కారు అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయినట్టుగా సమాచారం వస్తుంది. కారు ఓనర్ని పిలిపించి దాన్ని అక్కడి నుంచి తీసివేయించారు. క్లియర్గా అంటే యజమాని రెంట్కిచ్చినటువంటి వ్యక్తి ఫుల్ మద్యం మత్తులో కారును ట్రాక్ దగ్గర అక్కడ నిలిపేసి వెళ్ళిపోవడంతో ఎవరికో అనుమానం వచ్చింది. ఇక్కడ కొన్ని రోజులుగా కారు ఉంది, ఇక్కడ ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా ఉంటాయా అని చెప్పి డౌట్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కారు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్టు ఎంత పెద్ద సంచలనమైంది. టెర్రరిస్టులు, అందులో కూడా మళ్ళీ డాక్టర్సు కారు బాంబ్ బ్లాస్ట్ చేసి 13 మంది చావుకు కారణమయ్యారు. ఇంకా 10ల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రజలకి ఒక అలర్ట్ కూడా ఇచ్చారు. మీ సమీపంలో ఏమైనా ఎక్కువ రోజులు పార్క్ చేసినటువంటి వెహికల్స్ ఉన్నాయా, ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి అని చెప్పారు. ఈ కార్ని స్థానికులు గమనిస్తూనే ఉన్నారు. ఇదేంటి తీయట్లేదు, మొన్నటి వరకు కారు లేదు కదా, ఇక్కడ స్థానికులు ఈ బిల్డింగ్ వాళ్ళది కాదు, ఆ బిల్డింగ్ వాళ్ళది కాదు, ఎవరిది కాదు, మరి ఈ కారు ఎవరిది, ఎందుకు ఇక్కడ పార్క్ చేస్తుంది, ఏ అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని తనిఖీ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్తో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. కారు ఎవరి పేరు మీద, బాలాజీ అనే వ్యక్తి మీద రిజిస్టర్ అయింది కదా, అతన్ని పిలిచారు. అతను నేను రెంట్కి ఇచ్చానని చెప్పాడు. ఈ మొత్తం డీటెయిల్స్ కూడా వచ్చింది. సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలించారు. తప్ప తాగేసి కారు అక్కడ పార్క్ చేసి అతడు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఎవరికైతే రెంట్కి ఇచ్చాడో అతను కూడా పిలిపిస్తూ ఉన్నారు. పోలీసులు అదే పనిలో ఉన్నారు. కానీ అక్కడ స్థానికులు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఏ అనుమానాస్పద పరిస్థితి ఉన్నా సరే వెంటనే పోలీసులకు అలర్ట్ ఇవ్వడం అనేది ఇదొక మంచి పరిణామం. ఎందుకంటే ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రకంగా పొంచుకొస్తారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితుంది. రాజేంద్ర నగర్లో, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఉగ్రవాది డాక్టర్. అతను చైనాలో డాక్టర్ చదువుకున్నాడు, తర్వాత అమెరికాలో పనిచేశాడు. ఇక్కడికి వచ్చి ఉగ్రవాదిగా మారిపోయి విషపూరితమైనటువంటి పదార్థాలు తయారు చేసే పనికి తీసుకున్నాడు. ఆముదపు గింజల నుంచి రెసిన్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి విషాన్ని తన ఇంట్లోనే ఒక ల్యాబ్ తయారు చేసి విషాన్ని తయారు చేసే పని తీసుకున్నాడు ఆ ఉగ్రవాది, ఆ డాక్టర్. ఇప్పుడు ఇంతకుముందు మనకు వార్త వచ్చింది, 32 కార్లు దేశవ్యాప్తంగా పెట్టి పేల్చాలని చెప్పి కుట్ర పన్నారంట. ఢిల్లీ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నది, వాళ్ళు ఎన్ఐఏ విచారణ చేస్తుంటే ముజమ్మిల్ షకీల్ అనేటువంటి ఒక డాక్టరు విచారణలో చాలా క్లియర్గా ఒప్పుకున్నాడు. మేము 32 పాత కార్లను తీసుకున్నాం. ఆ కార్లను కూడా దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీస్లో కరెక్ట్గా ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ పార్క్ చేసి అందులో పేలుడు పదార్థాలు పెట్టి ప్లాన్ చేసుకోవాలనుకున్నాం. డిసెంబర్ 6వ తారీఖు టార్గెట్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఒప్పుకున్నాడు. కాబట్టే ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక అవగాహన వస్తుంది. ఎక్కడ ఏది అనుమానంగా కనిపించినా స్థానిక పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇస్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ కాచిగూడ దగ్గర కూడా వెంటనే వచ్చేసారు పోలీసులు. బాంబ్ స్క్వాడ్తో డాగ్ స్క్వాడ్తో వచ్చి మొత్తం పరిశీలన చేశారు. ఆ బాలాజీ అనే వ్యక్తిని పిలిచారు. లోపల ఏమైనా ఉన్నాయో చూశారు. తర్వాత క్లియర్గా అర్థమైంది ఏమీ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. సో డెఫినెట్గా ఒక భయం అనేది, ఒక ఆందోళన అనేది కనిపిస్తోంది. వాడు మద్యం తాగి అక్కడ వదిలేసి వెళ్ళాడు అని చెప్పి తెలిసిన తర్వాత అక్కడ స్థానికులు కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే అక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది.